శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భగవద్భక్తులారా, అదిగదుగో చూడండి, ఆ పతిత పావనుణ్ణి, ఆ జగన్నాథుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి, ఆ పరమ పావనమైనటువంటి దివ్య మంగళ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి. పురుషోత్తమ క్షేత్రం పూరి, శ్రీక్షేత్రం పూరి, నీలాచలంలో ఉన్నటువంటి నీలాద్రి పూరి. పూరి అంటే ఏమిటి అంటే పూరించేదే పూరి, భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం. జగన్నాథుడు ఎంతో ముద్దుగా, ఎంతో చక్కగా, ఎంతో మంగళప్రదంగా, ఎంతో శుభప్రదంగా విరాజిల్లుతున్నటువంటి దివ్యక్షేత్రం పూరి. భగవద్భక్తులారా, ఈరోజు మనం పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి మరిన్ని చక్కటి అంశాల గురించి తెలుసుకుందాం. జగన్నాథుని ఆలయం అది వైకుంఠం అండి. ఆ దివ్య వైకుంఠాన్ని స్మరించుకుంటూ చూడండి, ఎంత పెద్ద ప్రాకారమో అది, ఎంత దివ్య మంగళ క్షేత్రమో అది. అయితేనండి, ఈ జగన్నాథాలయంలో అనేక విశేషాలున్నాయి. ఈ పురుషోత్తమ క్షేత్రం జగన్నాథుడు పూరీ క్షేత్రంలో ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికీ కనిపించదు. అదిగో చూడండి, ఆ శాటిలైట్ ఇమేజ్. గోపురం నీడ కనిపించదు. ఉదయం సాయంత్రం ఏ సమయంలోనూ ఈ ఆలయం యొక్క గోపురం నీడ అనే జాడ ఉండదు. ఆలయ నిర్మాణం దేవుని మహిమ. భగవద్భక్తులారా, నీడ అంటే ఒక వస్తువు కాంతి మూలాన్ని నిరోధించినప్పుడు ఏర్పడే చీకటి ఆకారం. అయితే ఈ పూరీ జగన్నాథాలయం జగన్నాథుని కృపతో ఏ రీతిన నిర్మించబడిందంటే, సూర్యుడు ఏ దిక్కున ఉన్నా ఆలయ శిఖరం భూమి మీద నీడను ప్రసరించదు. అది కేవలం ఈ పూరీ జగన్నాథ క్షేత్రంలో ఎంతో విశేషంగా మనకు కనిపించేటువంటి ఒక దివ్య మహాత్యం. ఇది శిల్పుల అత్యద్భుత నైపుణ్యానికి ప్రతీక. భగవద్భక్తులారా, 61 మీటర్లు 200 అడుగుల ఎత్తులో ఉంది కళింగ వాస్తు శిల్పం. నీడా ఛాయ అనేది నశించే జీవులకు మాత్రమేనండి. భగవద్భక్తులారా, ఇక్కడ ఉన్నది ఎవరు? పరమాత్ముడు, పరంధాముడు. ఆయన యొక్క ప్రాభవానికి మారు రూపమే ఈ పూరీ జగన్నాథుని ఆలయం. సనాతనం, నిత్య నూతనం, సచ్చిదానంద రూపుని శక్తే ఈ ఆలయం. ఆహాహా, ఎంతో విశేషంగా ఉన్నటువంటి ఆ ఆలయం జెండా చూడండి. ప్రతిరోజు ఒక పూజారి జెండాను మార్చడానికి 45 అంతస్తులు భవనం మీద ఎత్తులో ఉన్న ఆలయం పైకెక్కుతారట. 1800 సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ దివ్య సంప్రదాయం. భగవద్భక్తులారా, పాపం ఆ 45 అడుగుల భవనాన్ని ఎక్కి ఎలా మనము ఆనందాన్ని అనుభవిస్తామో, ఇక్కడ పూరీ జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి క్షేత్రంలో ఆ గోపుర శిఖరం మీద ఉన్నటువంటి జెండాను ప్రతిరోజు మారుస్తారండి. 1800 సంవత్సరాలుగా కొనసాగుతోందట ఈ సంప్రదాయం. ఈ ఆచారాన్ని ఎప్పుడో తప్పిస్తే వచ్చే 18 సంవత్సరాల పాటు ఆలయం మూసి ఉంటుందని నమ్ముతారు. ఈ ఆలయ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయట. భగవద్భక్తులారా, ఆలయ శిఖరం గోపురం నీడ పడదు, అంటే జాడ ఉండదు. ఆలయం శిఖరం మీద ఉన్నటువంటి జెండాలు గాలికి వ్యతిరేక దిశలో, ఎటువైపు అయితే గాలి వీస్తోందో దానికి వ్యతిరేక దిశలో పయనం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనికి ప్రతీక అంటే, నిత్య నూతనం, సనాతనం, దివ్యమైనటువంటి పరమాత్ముని యొక్క సచ్చిదానంద రూపుడైనటువంటి జగన్నాథుని యొక్క దివ్య శక్తికి ప్రతిరూపం. అందుకనే పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిదిగో, పరమ పురుషుడు జగన్నాథుడు, జగన్నాథుడు. భగవద్భక్తులారా, పరమ పురుషుడైనటువంటి జగన్నాథుని యొక్క దివ్య క్షేత్రాన్ని ఆహా, ఎంతో చక్కగా అలరారుతోందండి. అక్కడ జెండా అలరారుతోంది. ఆ పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి పావనమైనటువంటి పవనాలు.
జగన్నాథుణ్ణి స్మరిద్దాం, ధరిద్దాం. మానవ జన్మలో మాత్రమే లభ్యమయ్యేటువంటి ఆ దివ్య అదృష్టాన్ని వీడకండి. జగన్నాథుని యొక్క దివ్య నామాన్ని స్మరించండి. సుభద్రా బలభద్రుని సమేతమైనటువంటి శ్రీ జగన్నాథుని యొక్క దివ్య మహిమ, దివ్య ప్రాభవాన్ని స్మరించుకుంటూ ఆలయ శిఖరం నీడ గురించి తెలుసుకున్నాం. ఆలయ శిఖరం పైన జెండా గురించి తెలుసుకున్నాం. మరిన్ని పురాణపరంగా కూడా జగన్నాథ క్షేత్రం గురించి అంశాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ చాంటింగ్ ఓం శ్రీ జగన్నాథాయ నమః. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.